అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమో కొన్ని ప్రజా సంబంధిత విషయాల మీద చాలా కీలక తీర్పులు ఇస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా క్షేత్రస్థాయిలో ఆ తీర్పులు అమలవు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే అమలవు. అంతెందుకు మీకు వీధి కుక్కల మీద తీర్పు ఇచ్చింది. ఎక్కడా వీధి కుక్కలు కనిపించదు, ఉన్నా కూడా వాటికి వ్యాక్సినేషన్ మళ్ళీ దగ్గర వదిలేయండి, వీధి కుక్కలు కనిపించదు, అవి ఎవరి బారైనా పడద్దు అని. ఎన్ని వీధి కుక్కలు అసలు! 2 రోజుల కిందట మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమంటారు కొడుకును పిల్లోని వాని బట్టి లాగితే మొత్తం ఘాట్లు కాలికి. 2 రోజులే అయింది. ఎన్ని కుక్కలు! మొత్తం కుక్కలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఎక్కడ మరి సుప్రీంకోర్టు? కుక్కల బారిన ఒక్కరు పడకూడదు, కుక్కలు కనిపించకూడదు, ప్రజలు స్వేచ్ఛగా నడవాలి అంటారు. ఇళ్ళ గేట్ లోపలికి వచ్చి కరుస్తూ ఉన్నాయి. ఇంకా తాజాగా ఇంకొక తీర్పు ఇచ్చింది. అదేంటి? పాదాచారులకు సంబంధించి మనం రోడ్డు మీద నడుస్తూ పోతూ ఉంటాం, మొత్తం మనకు ఫుట్పాత్ అనేది కనపడదు. రూల్ ఏంటి తెలుసా? రోడ్డు ఉన్న ప్రతి చోట ఫుట్పాత్ ఉంటుంది. అంటే వాహనదారులు ఒకరే నడవరు కదా రోడ్ల మీద, పాదాచారులు నడవాలి కదా. ఆ వాహనాల మధ్య నడుస్తారు. అందుకని పాదాచారులు నడిచే ఖచ్చితంగా ఉంటుంది ఫుట్పాత్. ఆడ రోడ్డు ఉన్న ఫుట్పాత్ ఉంటుంది, అది రూలు. కానీ ఎక్కడైనా మీకు ఫుట్పాత్ కనిపిస్తుందా? మొత్తం నింపేసి ఉంటారు, వ్యాపారులు, వాళ్ళు, షాపులు నింపేసి. మనం ఏమైనా నడిచేకి దాడలేదు, ఒకరేనా అట్లా తిమ్మనంటే ఏదో వాడి ఆస్తి అడుగుతున్నట్లు మొహం ఎట్లా పెడతారు. ఇదే అంశం మీద సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఎట్టి పరిస్థితులనైనా ఫుట్పాత్ ఆక్రమణలకు గురి కాకూడదు అని, పాదాచారులు నడవడానికి దారి ఉండాలి అని, ఆక్రమణల నుంచి ఫుట్పాత్ను విడిపించాలి అని, ఒకవేళ ఎక్కడైనా రోడ్డు ఉండి ఫుట్పాత్ కనుక లేకపోతే ఆడ పాదాచారులు నడిచేకి సపరేట్గా తాడైనా కట్టాలి అని చెప్పి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. తాడైనా కట్టండి అని. రహదారులు ఉన్న ప్రతి చోట పాదాచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు వస్తాయి. పాదాచారులు నడిచే మార్గం, మోటార్ వాహనాలు ప్రయాణించే మార్గం 2 విడివిడిగా ఉండాలి. అలా విడిగా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కాకపోతే ప్రజలు నడిచే ప్రదేశానికి మోటార్ వాహనాలకు మధ్య ఒక తాడైనా కట్టాలి. వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవగలమని పాదాచారులకు నమ్మకం కలిగించాలి. మేము దానికి 2 వారాలు గడువిస్తూ ఉన్నాం. ఆ 2 వారాల గడువులోగా పాదాచారుల కోసం ఏం ఏర్పాటు చేస్తున్నారో ఒక నివేదిక ప్రభుత్వాలు సమర్పించాలి. ఫుట్పాత్లపై స్వేచ్ఛగా నడవడం కూడా ప్రజల ప్రాథమిక హక్కులో భాగమే. అరే, సిగ్నల్ పడితే పాదాచారుల కోసం సిగ్నల్ పడితే దాటుకునే అవకాశం కూడా ఉండదు. వాహనాలు చేస్తూ ఉంటాయి, ఆడగానే ఆగాలని సెన్స్ ఉండదు మన వాళ్ళకు. ఇంకా మళ్ళీ పాదాచారులకు తాడు కడితే తాడు దూక్కొని వచ్చి దాని నుంచి పోతారు. ట్రాఫిక్ తక్కువ ఉందని తాడు కింద నుంచి పోతారు మన వాళ్ళు వాహనాలు వేసుకొని. రేపు ఫస్ట్ నిజంగా సెన్స్ నేర్పించాలి చాలామందికి దేశంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అది ఏమన్నా అమలు అవుతుందా? 2 వారాలు టైం ఇచ్చారు. కేంద్రం ఏం చెబుతుందో, రాష్ట్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఇప్పుడు దాని తర్వాత నెల తర్వాత చూద్దాం ఎన్ని ఏమంటారు ఫుట్పాత్ల ఆక్రమణకు అట్లనే ఉంటాయో. కనీసం తాళ్ళు గిల్లా ఎతుకుదాం పట్టణాల్లో, కొన్ని వీడియోలు దానికోసం చేద్దాం. ఏడుండదు. ఇప్పుడు వీధి కుక్కలు ఎన్ని కుక్కలు ఉంటాయి? ఎవడు పట్టించుకుంటున్నాడు? ఇప్పుడు ఫుట్పాత్ల ఆక్రమణ నుంచి తొలగిస్తారా? సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తారా? ఏంది చేసేది?